హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ అనేది ఓట్స్ దోశ అండి. దీనికోసం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుని పిండిని పక్కన పెట్టుకున్నారంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. అలాగే దోశలు చూడండి, చక్కగా పేపర్ దోశలాగా ఎంత పలుచగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఓట్స్ దోశ పిండి ప్రిపేర్ చేయడం కోసం అయితే 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నా అండి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మినపప్పు తీసుకోవాలి. అలానే కొంచెం కందిపప్పు కూడా యాడ్ చేసుకుంటాను. కందిపప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు దోశ పిండి ప్రిపేర్ చేసినా కొంచెం కందిపప్పు యాడ్ చేసుకుంటానండి. అలానే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకుని వాటర్ పోసుకొని ఒకసారి కడుక్కుని ఇవి నానడానికి సరిపడిన వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఇవి పప్పు అనేది నానబెట్టుకోవడానికి 6 అవర్స్ అయితే మినిమం టైం ఉండాలండి. ఇక్కడ నేను 6 అవర్స్ తర్వాత మీకు చూపిస్తారండి. ఇదిగోండి పప్పు అనేది ఈ విధంగా నానిపోయింది. ఇక్కడ నేను 6 అవర్స్ తర్వాత అయితే కడిగి మీతో చూపిస్తున్నాను అండి. ఇక్కడ నేను ఓట్స్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఓట్స్ అనేది నానబెట్టుకోకూడదండి, దానిలో ఉన్న ప్రోటీన్ అనేది బయటికి వెళ్ళిపోద్ది అనమాట. అలా కాకుండా పప్పుని ఇలా నీట్గా కడిగిన తర్వాత 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు ఓట్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నా. సో ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు ఓట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి, మన హెల్త్కి కూడా చాలా ఓట్స్ దోశ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేసేయండి మన వీడియో చూస్తూ. అన్నట్లు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి. ఓట్స్ దోశ అనేది మనకి క్రిస్పీగా రావడం కోసం అయితే నేను ఒక చిన్న టీ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకుని వాటర్లో ఈ విధంగా నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం నానిన తర్వాత ఓట్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా ఓట్స్ దోశ పిండి ప్రిపేర్ చేశారంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. మనం అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటమే. ఇది చూసారా, ఇక్కడ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం డైలీ దోశ పిండి ప్రిపేర్ చేస్తాం కదండి, అలా కాకుండా ఇలా ఓట్స్ దోశ పిండి ప్రిపేర్ చేసుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఇది చాలా హెల్దీ అనమాట. పిల్లలు బ్రేక్ఫాస్ట్ కింద అయితే నార్మల్ దోశ పిండి కన్నా ఇలా ఓట్స్ దోశ పిండి రెడీ చేసి పెట్టండి, చాలా హెల్దీగా ఉంటారనమాట. బేబీ కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఓట్స్ కూడా నానిన తర్వాత ఆ వాటర్తోనే మనం దోశ పిండికి ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం కదండి. సో అలా వాటర్ సరిపడినన్ని ఆ పప్పులోకి అయితే యాడ్ చేసుకుని మనం దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో గ్రైండర్లో అదే విధంగా మెత్తగా వచ్చేలా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను మీతో. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఎవరైనా డైట్ ఫాలో అవుతుంటే ఇలా ఒకసారి ఓట్స్ దోశ పిండి రెడీ చేసుకుని పెట్టుకుంటే 1 వీక్ వరకు ఈ పిండి అనేది స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. చాలా టేస్ట్గా ఉంటుంది. నార్మల్గా ప్రిపేర్ చేసుకునే దోశ పిండి కన్నా ఈ ఓట్స్ దోశలు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. అలానే మంచి హెల్దీ ఫుడ్ అనమాట. సో ఇక్కడ నాకు పిండి అనేది మెత్తగా నలిగిపోయిందండి. మనం దోశ పిండికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డే నేను ఇంకా ఓట్స్ దోశ ప్రిపేర్ చేయడానికి అయితే ఒక గిన్నెలోకి కొంచెం పిండి తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటున్నాను. నిజం చెప్తున్నా, ఈ దోశలు అయితే ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. దోశలు ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యానం ఉంటుంది కదండి, ఆ ప్యానం అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ తీసుకున్నాను కదా, ఆయిల్ అనేది కూడా చాలా లైట్గా అప్లై చేసుకుని వేడివేడి ప్యానం పైన మనం ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ దోశ పిండితో ఇలా దోశలు వేసేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం డైలీ ప్రిపేర్ చేసుకునే దోశ పిండి కన్నా ఇలా ఓట్స్ దోశ పిండి అయితే సూపర్గా ఉంటాయండి. దీనిలోకి పల్లీల చట్నీ వేసుకుని 4-5 దోశలు కాదు, ఒక 10 దోశలు తిన్నా ఆశ్చర్యపోవడం అవసరంలా, అంత టేస్ట్గా ఉంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో పేపర్ దోశల టైప్లో. అవును, ఈ రెసిపీని మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే అండి ఈ రోజుకి నా వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా దోశ అనేది చక్కగా ఫోల్డ్ అయిపోయింది కదా, చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.